ఓకే మూవీ ఎలా అనిపించింది మేడం? హైలైట్ చేయండి మేడం. డకాయిట్ మూవీ ఎలా అనిపించింది సార్? డకాయిట్ మూవీ టెక్నికలీ ఫంటాస్టిక్ మూవీ. ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ ప్లాన్ చేశారు వాళ్ళు. అది ఎంతవరకు మన ఆడియన్స్కి పడుతుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వాళ్ళు ప్లాన్ చేసిన ఇంటెన్స్ ఎమోషన్స్ ఎంతవరకు మన వాళ్ళకి నచ్చుతాయనే దాని మీద సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ ఆధారపడింది. టెక్నికల్గా అద్భుతంగా చేశారు సినిమా, నో డౌట్ అబౌట్ ఇట్. కొత్త స్క్రీన్ ప్లే, ఫ్రెష్ స్క్రీన్ ప్లే ట్రై చేశారు. ఆ హీరో ఎంట్రీ సీన్స్ కానీ ప్రతిదీ ఫ్రెష్గా ట్రై చేశారు. రీ రికార్డింగ్ బాగుంది, అన్నీ బాగుంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం అని చెప్పలేము, అంత ఇంటెన్స్ ఎమోషన్ సెకండ్ హాఫ్ ఆ క్లైమాక్స్ కొంచెం సాడ్ ఎండింగ్ పెట్టడం మన వాళ్ళకి నచ్చుతుందా లేదా అదొక్కటే నాకు డౌట్ ఉంది. అదర్వైజ్ వాళ్ళు నమ్మిన దాన్ని పర్ఫెక్ట్గా తీశారు. ఓకే. మృణాల్ క్యారెక్టర్ ఏంటి సార్? మృణాల్ క్యారెక్టర్ ఇందులో ఆవిడ ఒక అప్పర్ క్లాస్ లేడీ, ఒక రిచ్ ఫ్యామిలీ లేడీ, ఒక పూర్ బాయ్ని ప్రేమిస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది, ఆ క్యాస్ట్ బ్యారియర్స్ వాళ్ళ లవ్కి ఎలా అడ్డం పడ్డాయి, వాళ్ళిద్దరు విడిపోయారు, ఆ తర్వాత అపార్థాలతో ఎలా విడిపోయారు, వాళ్ళ మధ్యన అపార్థాలు ఎలా క్రియేట్ చేశారు, ఇవన్నీ బేస్గా సర్ప్రైజ్ ఏమైనా ఉందా సార్ ఈ మూవీలో? సర్ప్రైజ్లు మల్టిపుల్ సర్ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ సర్ప్రైజెస్ ఉన్నాయి. ఆ ట్విస్ట్లు పెట్టుకున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. హైలైట్స్ ఏంటి మేడం మూవీలో? హైలైట్స్ అయ్యి నాకు క్లైమాక్స్ నచ్చింది. ఓకే. ఓవరాల్ మూవీ ఇస్ గుడ్. అడ్వర్సైజ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓకే. ఫైట్స్ ఎలా అనిపించినాయి మేడం? ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ బాగా అనిపించాయి. ఎలా అనిపించింది మేడం? సార్ డకాయిట్ మూవీ ఎలా అనిపించింది? నేను ఇప్పుడే చూశానండి డకాయిట్ మూవీ. చూశాను, చాలా బాగుంది. అట్లాగే మ్యూజిక్ బాగుంది, హీరో పెర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒకటి అంటే నేను ఇందాక నుంచి అందరూ రివ్యూ చెప్తా ఉంటే చూస్తున్నాను, ఏదో స్లోగా ఉంది, ఫస్ట్ హాఫ్ ఇట్లా ఉంది, ఇట్లా జడ్జ్ చేయడానికి లేదండి. ఎందుకంటే కథ అనేది ఒక ట్రావెల్ అవుతూ ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య లవ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటా. ఒక రోమియో జూలియట్ లేటెస్ట్ ఎండ్ ఆఫ్ మూవీ. తన లవర్కి మ్యారేజ్ అయిపోయినా కూడా, లేదా ఆ సిచ్యువేషన్స్ అట్లా వచ్చినా కూడా, తను డకాయిట్గా మారినా కూడా తన గురించి ఎట్లా ట్రావెల్ చేసేటప్పుడు ఒక లవ్ స్టోరీ. ఆ చివరి ట్విస్ట్ ఉంటుంది, మీరు ట్విస్ట్ చూడండి, చివరి దాకా చూసి మాట్లాడండి సినిమాని. ఆ చివరి దాకా వచ్చినప్పుడు ఆ ఇంప్రెషన్ చూసారా, అది డెఫినెట్గా మారుతుంది. ఎందుకంటే నాకు చేంజ్ అయింది. అంటే అదొక లవ్ స్టోరీ చూస్తూ ఉన్నాం, చివరికి వచ్చరికి అబ్బా ఓకే అక్కడ మీకు ఎలా ఉంటుందంటే లాస్ట్ మినిట్లో మనం టక్కడగా మాట్లాడేస్తాం. అట్లా సినిమా 10/7 నేను ఇస్తాను. ఫ్యామిలీ చూడొచ్చు. నేను ఇప్పుడు బయట రాగానే మా ఫ్యామిలీ ఫోన్ చేసి చెప్పాను, చూడండి ఫిల్మ్ బాగుంది. మృణాల్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, అసలు చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశారు. అట్లాగే ఇతను కూడా, మన హీరో కూడా చాలా బాగా చేశారు. అసలు నేను చూసి షాక్ అయిపోయాను, ఇదేంటి ఇంత పెర్ఫార్మెన్స్ చూపించారు, ఎక్కడ బ్యాక్ లేదు. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్గా చేశారు, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోప్ బాగుంది చూడండి. ఎందుకంటే ఇప్పుడున్న ఫిల్మ్స్లో, ఇప్పుడున్న ట్రెండ్స్లో, అలాగే యూత్ఫుల్ స్టోరీ కానీ అందరూ కూడా బాగా చూడొచ్చు. ఐ రికమెండ్ చేస్తుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ యాడ్ అయితే ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నా. డెకాయిట్ అనే టైటిల్ ఒకవైపు అడిసేస్ జస్టిస్ చేద్దాం అనుకుంటాడు, మళ్ళీ మధ్యలో డామినేట్ చేసి మృణాల్ గారు జస్టిస్ చేయడానికి ట్రై చేస్తారు. ఇద్దరు పర్ఫార్మెన్స్ అసలు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అసలు ఖచ్చితంగా అన్డౌటెడ్లీ మృణాల్ గారు ప్యూర్ డామినెన్స్ అడ్విశేష్ గారికి. అసలు ఇంత పెద్ద కాంపిటీషన్ అడ్విశేష్ గారికి స్క్రీన్ మీద నేను ఎవరిని చూడలేదు. అండ్ ఇట్స్ ఎ రైట్ చాయిస్. మృణాల్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ ఏంటండి, సీతారామం ఆయన అన్న, ఇప్పుడేమో డెకాయిడ్లో జూలియట్, సరస్వతి. జూలియట్లో మీరు వచ్చారు, టాలీవుడ్ వాళ్ళందరినీ రోమియోలను చేశారు మీరు సినిమాతో. అదొక్కటి మాత్రం చెప్పగలుగుతారు.